యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అందరినీ అడగొచ్చు. మానస గారు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు ఆన్ స్టేజెస్. ఇప్పుడు మేము చూస్తున్నాం. ఆవిడ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, లేదంటే యాక్షన్ చెప్పినప్పుడు కానీ, ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అరిచిన ఆ వాయిస్ లెవెల్, ఆ కంపోజర్ అలాగే ఉంటుందండి. బట్ మీకు అరిచారు మాత్రం అర్థమైపోద్ది. అది మనకి అంటే మీకు మాత్రమే అర్థమవుద్ది, మిగతా వాళ్ళు లేదు అందరికి అర్థమవుద్దండి. లేదు సెట్ బాగా కంట్రోల్ చేస్తారండి ఆవిడ. అందులో లేదు నిజంగానే ఆవిడ ఈ కెమెరాలన్నీ ఒకసారి ఆపేమనండి, అప్పుడు ఆవిడ చాలా ఫ్రీగా మాడతారు. ఆవిడకి నిజంగా చాలా కెమెరా షై. ఫోటో దిగినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ అయిపోతుంటారు ఆవిడ. బట్ అవుట్ సైడ్ నో, షీఈ్ వెరీ ఫ్రీ. బట్ షీ హ్యాస్ వెరీ కామ్ కంపోజర్, సంథింగ్ అబౌట్ హర్ దట్ ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సోషల్ మీడియాలో అరిచినా సరే ఎలిగెంట్ అంటున్నారు, వావ్ బ్యూటిఫుల్ అంటున్నారు. ఇంకేం. సో ఇట్స్ జస్ట్ హర్. కాదండి, ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అంతా రేంజ్ రోవర్ కోసమేనా? ఏదో సార్ మళ్ళీ అడగరా. ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ ఇప్పుడు చేసి నుంచి మరి థర్డ్ క్వశ్చన్ ఎవరు అడగకూడదండి. ఫస్ట్ ఎవరు అడగలేదు లేదండి, ఇప్పటివరకు. ఆవిడకి నాకు ప్రమోషన్స్లో కాంపిటీషన్ అనమాట. అంటే ఎవరు ఎక్కువ చేస్తారని, ఎవరు ఎక్కువ తీసుకెళ్తారని. సో ఏదైతేనే బజ్ బాగుండాలి. బాగుండాలి. నిహారిక గారు, Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. Thank